Today is 27th, but we thought 2 days before that we will talk about the World Heart Day. We did this program for the last 3 years consecutively, and actually World Heart Federation is the spirit behind World Heart Day celebration. World Heart Federation, unlike many other organizations like American College of Cardiology, etc., is not a organization only for disseminating knowledge among doctors. This is more for the general public. So it is a హార్ట్ డిసీజ్ యొక్క అవేర్నెస్ ప్రజల్లో పెంచాలి అన్న ఉద్దేశంతో హార్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ గురించి అందరికీ చెప్పడం కోసం దీని మీద గవర్నమెంటల్ లెవెల్లో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ లెవెల్లో యాక్టివిటీని తీసుకురావడం కోసం వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఫార్మ్ అయింది. వాళ్ళు చేసే అనేక యాక్టివిటీస్లో వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ దీని ఈవెంట్. ఈ వరల్డ్ హార్ట్ డేకి ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క న్యూ థీమ్ ఉంటుంది. లాస్ట్ 2 years వర్క్ ప్లేస్ ఇనిషియేటివ్ అని పెట్టారు. మీరు లాస్ట్ ఇయర్ వచ్చి ఉంటే యూ వుడ్ హ్యావ్ లిసెన్. వర్క్ ప్లేస్లో మనము తక్కువ ఓవర్ ఈటింగ్ చేయకూడదు, ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు, వర్క్ ప్లేస్లో సాధ్యమైనంత మటుకు లిఫ్ట్ యూజ్ చేయకుండా నడుచుకొని మెట్లెక్కి వెళ్ళండి, వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. దీని మీద ఎంఫసైజ్ చేయడానికి లాస్ట్ 2 yearsలో వర్క్ ప్లేస్ ఇనిషియేటివ్ అని పెట్టారు. దిస్ ఇయర్ ఇట్ ఈస్ కాల్డ్ ది వన్ వరల్డ్, వన్ హోమ్ అండ్ వన్ హార్ట్ అన్నది ఒక థీమ్ పెట్టారు. మీ దగ్గర ఇచ్చిన ఈ పేపర్స్లో ఇట్ ఈస్ రిటర్న్ దేర్ ఈ ఇనిషియేటివ్ గురించి. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పారంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ బ్యాన్ స్మోకింగ్ ఫ్రమ్ యువర్ హోమ్. సమ్ ఆఫ్ us ఆర్ స్మోకర్స్ and they smoke at home, and children develop these bad habits by thinking that okay, father is smoking, so maybe smoking is not very bad. ఈ రకం. సో ఇది ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఇంటి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోని అసలు స్మోకింగ్ చేయొద్దు. బట్ బై ఛాన్స్ ఇఫ్ యు ఆర్ ఏ స్మోకర్ ఆల్సో, యూ నెవర్ డూ ఇట్ అట్ హోమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్. యూ ఆల్సో నో ప్యాసివ్ స్మోకింగ్ కెన్ ఎఫెక్ట్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ హెడ్లైన్స్ ఇన్ దిస్ ఈజ్ బ్యాన్ స్మోకింగ్ ఫ్రమ్ యువర్ home. So stop smoking at home, or even chewing tobacco also, both of them. Then implement a new rule in home. For every cigarette someone smokes, extra household work is waiting. It may not be practical, but basically మనం చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే, నెవర్ స్మోక్ ఎట్ హోమ్. దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెసేజెస్. సెకండ్ ఈజ్ స్టాక్ యువర్ హోమ్ విత్ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్. సో ఇందులో మీరు చూడండి, స్టార్ట్ ద డే విత్ ఎ పీస్ ఆఫ్ ఫ్రూట్ ఆర్ ప్రిపేర్ యువర్ ఓన్ లంచ్ ఎట్ home to ensure healthy options are taken to work and school. So healthy, ఇప్పుడు మీకు యాక్చువల్లీ just now Dr. Sunil Kumar told so many examples of what are good foods and what are the foods to avoid for avoiding heart disease. సో ఈ రకమైన ఫుడ్స్ ఏవైతే మంచివో అవి ఇంట్లో పెట్టుకోండి, అవి అందరినీ తినమని ఎంకరేజ్ చేయండి. దెన్ థర్డ్ థింగ్ ఈజ్ బీ యాక్టివ్. సో ఈ టెలివిజన్ చాలాసేపు చూడటం అనేది ఇప్పుడు అనేకమైన స్టడీస్ వచ్చినాయి. those children who see television for a long time are more prone for heart attack in future, for developing diabetes in future, for developing high BP in future. So టీవీ ముందు కూర్చునే టైంని లిమిట్ చేయండి to less than 2 hours per day. That is applicable to children as well as adults. Families should limit the amount of time spent in front of TV to less than 2 hours. Organize outdoor activities for family. అందరూ కలిసి బయటని తిరగండి, లేదా play some games wherever it is possible. And whenever possible, instead of using a car or scooter, take your bicycle or walk from your home to work కానీ మార్కెట్ కానీ సాధ్యమైనంత మట్టు వాకింగ్ చేయండి. అంటే విదిన్ ది ఎన్విరాన్మెంట్స్ ఆఫ్ ద హోమ్, కన్ఫైన్స్ ఆఫ్ ద హోమ్ అండ్ ఫ్యామిలీ మనము హార్ట్ ఫ్రెండ్లీ డయట్, హార్ట్ ఫ్రెండ్లీ ఎక్సర్సైజ్, హార్ట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ని ఎంకరేజ్ చేయమని ఈ వరల్డ్ హార్ట్ డే ఈజ్ గివింగ్ ఎ మెసేజ్. ఫోర్త్ థింగ్ ఈజ్ టు నో యువర్ నంబర్స్. నంబర్స్ అంటే ఏంటంటే, మీ కొలెస్ట్రాల్ ఎంత, మీ బ్లడ్ ప్రెషర్ ఎంత, మీ బ్లడ్ షుగర్ ఎంత. These are the numbers. Once you know your numbers, you know if you are in the high risk group, and if you know you are in the high risk group, work on these numbers, try to bring down the numbers. So these are the 4 guidelines, you can say, or messages that World Heart Federation is giving to everybody on the occasion of this World Heart Day. So మనము ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఎంతసేపు కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఒక్కదాని గురించే మాట్లాడకుండా, ఆల్దో కర్నరీ ఆర్టరీ డిసీజ్ ఈజ్ ది ఇంపార్టెంట్ problem which all of us are facing, including particularly in India, we should not forget rheumatic heart disease. Rheumatic heart disease continues to be there. In fact, మీరు వరల్డ్ హార్ట్ డే వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్
in Google on World Heart Day or World Heart Federation, you will immediately see that one of the important areas that is still of concern, particularly in our country, is that rheumatic heart disease is still prevalent in India. Mere any hospital you come, you will see lots of patients with rheumatic heart disease. So manamu coronary artery disease treatment lo padi rheumatic heart disease ni marchipodu. Idi kuda oka important problem ani they are giving a message. So with these few words, I'll conclude my talk, and thank you very much.